సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయంపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుందరంగా ఆలయాన్ని ముస్తాబు చేశామని తెలిపారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలో నేతల మధ్య బ్యానర్లపై రగడ కొనసాగింది. బీజేపీ నేతలు వేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంతో మంత్రి కొండా సురేఖతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ బ్యానర్ల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యానర్లను చించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీగణేష్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎదురుపడిన మంత్రి పొన్నం ప్రభాకర్తో తలసాని ముచ్చటించారు. ఇటీవల ఆలయంపై దాడి జరగడం దురదృష్టకరమని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తన సొంత నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించాలని అనుకున్నానని వెల్లడించారు. కానీ అప్పటికే ప్రభుత్వం ముందుకు వచ్చిందని వెల్లడించారు.